हमारे लतीफ़ भाई लतीफ़ సోదరుడు కాంగ్రెస్ పార్టీకి అధికారంలో తేవడానికి కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు బీఆర్ఎస్ పార్టీపై పోరాటం చేయడం జరిగింది. పాదయాత్ర చేస్తూ 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇటువంటి వాళ్ళు అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ కోసం అధికారం రావడానికి పాదయాత్ర ద్వారా అనుకోండి, సైకిల్ యాత్ర ద్వారా అనుకోండి, ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ లోపాలను ఎత్తి చూపుతూ మనకు సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు కంపల్సరీ మీరు కాంగ్రెస్ పార్టీకి అధికారం తేవాలనే ఉద్దేశంతో ఈ ప్రచారం కలిసి వచ్చిన కాలంతో పాటు ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిన్నదే 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా నిధులు జమ చేయడం జరిగింది. దాదాపుగా 22,000 కోట్ల రైతు రుణమాఫీ కూడా చేయడం జరిగింది. సామాన్య ప్రజలకు సన్న బియ్యం అనుకోండి, రేషన్ కార్డు అనుకోండి, ఇందిరమ్మ ఇల్లు అనుకోండి, ఎన్నో కార్యక్రమాలు ఈ 18 మాసాల్లో కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. మరి లతీఫ్ గారికి కూడా తప్పకుండా ఈ పాదయాత్ర చేసినందుకు కాంగ్రెస్ పార్టీ సరి అయిన సన్మానం చేసి రాబోయే రోజుల్లో ఆయనకు మంచి అవకాశం ఇస్తుంది. అవకాశం ఇవ్వడానికి మేము కూడా రేవంత్ రెడ్డి గారికి, పిసిసి ప్రెసిడెంట్ గారికి చెప్పడం జరుగుతుంది. అందరి కార్యకర్తలకు తప్పకుండా ఏదైనా ఏ రూపంలో ఇంకా 3 సంవత్సరాలు కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. తప్పకుండా వాళ్ళందరికీ వాళ్ళ స్థాయిలో వాళ్ళకు గుర్తింపడం జరుగుతుంది. అంతే మాదిరిగా పార్టీ కోసం పార్టీ ఏదైతే కార్యక్రమాలు చేస్తుంది ఆ కార్యక్రమాలు మీరు ప్రజల దృష్టికి తప్పకుండా తీసుకెళ్ళాలా. మొన్ననే చూశారు, మనం 6 మండలాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించాము. అన్నీ బ్రహ్మాండంగా సక్సెస్ చేయడం జరిగింది. గతంలో కూడా పార్టీ ఇచ్చే కార్యక్రమం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం కూడా అన్ని మండలాల్లో అందరు కార్యకర్తలు విజయవంతం చేశారు. కార్యకర్తలందరికీ, నాయకులకు, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ కార్యక్రమాలు విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.